ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నా పేరు చిత్రాల పద్మావతి వెంకటేశ్వర్లు. సో ఈరోజు మేము ఆర్యవైశ్య కిట్టి తరపున పిండి లక్ష్మి గారు, చిత్రాల పద్మావతి మా ఆధ్వర్యంలో కెప్టెన్ నంబర్ 11 కనమర్లపూడి కళ్యాణి, చిత్రాల రమ్య వీళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే సంక్రాంతి అంటే మనకు గుర్తుకొచ్చేది 5 రోజుల పండగ. భోగి కానీ, అలాగే రెండో రోజు మనం పెద్దలకు బట్టలు పెట్టుకునేది కానీ, 3వ రోజు కనుమ పండుగ. ఊర్లలో ఉండే దేవాలయాలలో స్వాములందరూ ఒక దగ్గరికి వచ్చి ఉండి వాళ్ళనందరినీ మనం దర్శనం చేసుకోవడం కానీ, అలాగే 4వ రోజు వచ్చేటప్పటికే గౌరమ్మలను పూజించుకుంటాము, రథము ముగ్గులు వేసుకుంటాము. 5వ రోజు ఏటి పండగ చేసుకుంటాము. గౌరమ్మలను అంతా ఓలలాడించేసేసుకొని సో మనము ఆ గాలిపటాలే కాదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ప్రత్యేకంగా ఏటి దగ్గరికి, పెన్నా నది దగ్గరికి వెళ్ళేసేసి మనం అక్కడ అందరము కూడా ఆటపాటలతో గౌరమ్మను ఓలలాడించేసుకొని మనము అలాగే అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఏటి పండగ ఎక్కడా జరగదు, మన నెల్లూరులోనే అత్యంత వైభవంగా జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఈసారి ఏటి పండగకు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం మనకు వసతులు ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తెలుగుదేశం. అలాగే కూడా మనం ఏంటి అనంటే ఈ సంక్రాంతికి అలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళను స్మరించుకుంటాము, అలాగే దేవుళ్ళను పూజించుకుంటాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఆండాలమ్మ. అలాగే మనము తిరుప్పావై చదువుకుంటాము. ఆ గోదాదేవిని ఈ 30 రోజులు 30 పాసురాలు చేసుకొని భోగి రోజు భోగి కళ్యాణం కూడా చేసుకుంటాం. కాబట్టి సంక్రాంతి అంటేనే అత్యంత వైభవంగా జరుపుకునే పండగ. థ్యాంక్ యూ సో మచ్ సాస్ టీవీ. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నా పేరు సంధ్యారాణి అండి. నేను సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. సంక్రాంతి 3 రకాలుగా, సంక్రాంతి, భోగి, కనుమ 3 పండుగలు మన బంధుమిత్రులతో, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము. ఎన్నో పిండి వంటలు చేసుకొని, రకరకాల ముగ్గులు వేసుకొని, అందరూ భోగిపల్లి పోసుకొని, చిన్నపిల్లలందరూ కలిసి భోగిపళ్ళు దిష్టికి తీసుకుండి గాలిపటాలు ఎగరేసుకుంటూ చాలా సంతోషంగా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటాము. అందరూ కలుసుకుంటారు ఈ పండగకి. పార్వేట్లో అయితే ఉత్సవాల కోసం దేవుళ్ళందరినీ తీసుకొచ్చి అన్నీ జరుపుకుంటూ ఉంటారు. గుళ్ళకి వెళ్తాము, అన్నీ బాగుంటాయి. సూర్యుడు దక్షిణాయనంలో దూరంగా ఉంటాడు, భూమికి దూరంగా ఉంటాడు. అందువల్ల దక్షిణాయనంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి ఉంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దానికి ఎందువల్ల అంటే చలికి తట్టుకొని నిలబడినందుకు మనం సుఖ సంతోషాలతో సూర్యుడు దగ్గరగా వస్తున్నాడు కాబట్టి భోగి మంటలు వేసుకొని కొంచెం జరుపుకుంటుంటాము. ఇది 3 రోజులు జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు భోగి పళ్ళు పిల్లలకి భోగి పళ్ళు పోస్తే మంచిదని భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు పెద్దలకి పెట్టుకొని గుమ్మడికాయలు దానాలు ఇస్తుంటారు. కనుమ రోజు లాస్ట్ రోజు ముగిస్తారు. ఆ రోజు రథం ముగ్గేసి ఆ రోజుతో వైకుంఠ ద్వారాలు ఇది మూసేసేస్తారు. జై వసవి. నా పేరు కావ్యశ్రీ. ఏం లేదండి, సంక్రాంతి, భోగి అనేది మనందరం కూడా భోగి రోజు రకరకాల మన ఇంట్లో ఉన్న చెత్తనంతా తీసుకొని వచ్చి బయట వేసి మనము మంట పెడతాం కదండి. అది దేనికి చిహ్నంగా పెడతారంటే మనలో ఉన్న కల్మషాలు, కుళ్ళులు అన్నీ కూడా మనము బయటికి పారదోలి ఆ మంటల్లో కలిపేసి అందరం కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సంక్రాంతిని జరుపుకుంటాము. ఈ సంక్రాంతి అనేది ఎక్కడెక్కడి నుంచో అన్ని రకాల సాంప్రదాయాలు కలిసి, ఎక్కడెక్కడో ఎన్ని విధాలుగానూ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక చోట చేరి సంక్రాంతి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. మన హిందూ సాంప్రదాయాలను తెలియజేయడం కోసమే సంక్రాంతి అనేది మనకి అందరికీ చెప్పారు. చాలామందికి వీటి గురించి తెలియదండి. ఇవి తెలియజెప్పడం కోసమే మేమందరం కూడా ఇట్లాగా ఈ విధంగా పండుగ అనేది ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాము. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సంక్రాంతి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. రకరకాలు తెలియని వాళ్ళు ఉంటారు కదండి. అందరూ కూడా హరిదాసులు కానీ, మనం గోబీలు పెట్టుకోవడం కానీ, రకరకాల పిండి వంటలు చేసుకోవడం కానీ మన సంతోషాలను తెలియచేస్తూ అన్నీ కూడా ఈ సంక్రాంతి రోజు జరుపుకుంటాము. భోగి అంటేనే భోగభాగ్యాల పండుగ. భోగి రోజు మనం ఉదయాన్నే నిద్ర లేచేసి భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటలు వేసేటప్పుడు ఇదివరకు కాలంలో అందరూ ఆ రోజు తిట్టించుకుంటే కూడా మంచిదని అక్కడ పెద్దవాళ్ళని మంచాల మీద కూడా ఎత్తుకొని వచ్చేసి పల్లేరుగాయలు అన్నీ అక్కడ చల్లి అవన్నీ గుచ్చుకున్నాయనుకోండి, అప్పుడు ఎవరేసారు అని వాళ్ళని తిట్టుకుంటారు. ఆ రోజు భోగి రోజు తిట్టించుకుంటే కూడా మంచిదని చెప్పి ఆ రోజు పిల్లలందరూ పిల్లకారు అందరూ పెద్దవాళ్ళని మంచాల మీద తీసుకొని వచ్చి ఎక్కడంటే అక్కడ వదిలేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి అవన్నీ గుచ్చుకుంటే మంచిది, తిట్టించుకుంటే మంచిదని చెప్పి ఆ విధంగా భోగి పండుగ కూడా జరుపుకుంటారు.
తర్వాత సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి రోజు పితృదేవతలు తర్పణాలు వదులుకుంటారు. ఆ రోజు దానాలు ఇస్తే మంచిదనని చేసుకుంటారు. ఇది ఏంటంటే అసలుకి కొత్తగా పెళ్ళైన వాళ్ళని పిలుచుకుంటారనమాట. ఈ పండగకి కొత్తగా పెళ్ళైన వాళ్ళని పిలుచుకొని వాళ్ళని పసుపు కుంకుమ, ఇంటి అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ సంబరంగా చేసుకునే పండగనే మనం సంక్రాంతి పండుగ అంటారనమాట. అందరికీ నమస్కారం. నా పేరు మువ్వల నాగరత్నం. మేము ఈరోజు ఆర్యవైశ్య కిట్టి తరపున చీత్రాల పద్మావతి గారు, పిండి లక్ష్మి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. మేము ఈరోజు ఎంచుకున్న కాన్సెప్ట్ గాలిపటాలండి. గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారు అంటే ఈ మకర సంక్రమణం రోజు సూర్యకిరణాలు పడినప్పుడు ఆ సూర్యకిరణాల నుంచి మనకి అందే కిరణాల కాంతితోటి మనకి బ్యాక్టీరియా కానీ ఇతర వ్యాధులు కానీ సోకకుండా ఉండడం కోసంగా ఈ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళు ముగ్గులు పెడుతూ ఉంటే ఆ సూర్యకిరణాలు పడుతూ సూర్యకిరణాల కాంతిలో మనకి ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండడానికి కోసంగా ఈ సంక్రాంతికి సంబరాలు జరుపుకుంటూ గాలిపటాలు ఎగరేస్తుంటాం. అందరికీ సాస్ టీవీ ప్రజలందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సాస్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. సాస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.